నిర్మల్లో వర్షాలు తగ్గినా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. 2 రోజులుగా జీఎన్ఆర్ కాలనీ నీటిలో నానుతోంది. ఇళ్ల చుట్టూ వరద చేరడంతో జనజీవనం స్తంభించింది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, లోతట్టు ప్రాంతమైన నిర్మల్ జిల్లా కేంద్రంలోని జీఎన్ఆర్ కాలనీలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ కాలనీ తరచూ ముంపు గురవుతుంది. తాజా వర్షాలకు కూడా దాదాపుగా నిన్న నుంచి ఏకదాటిగా కురిసిన వర్షాలకు కాలనీ మొత్తం వరదమయమైన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తుండొచ్చు, కాలనీ రహదారులన్నీ ఒక వాగులను తలపిస్తూ ఉన్నాయి. ఆ ప్రవాహం పూర్తి స్థాయిలో కూడా ఇళ్లకు చేరింది. దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వరద నీరు చేరిన నేపథ్యంలో రాత్రంతా కూడా స్థానిక కాలనీ వాసులంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడిపిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా స్వర్ణవాగు గేట్లు ఎత్తేసినప్పుడల్లా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్థానిక వర్షాలతో పాటు ఎగువ నుంచి వచ్చిన వరదతో ఈ నిర్మల్ జిల్లా కేంద్రంలోని కాలనీ ముంపు గురైన పరిస్థితి కనిపిస్తుంది. రహదారులన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా మునిగిపోయి వాగులను తలపించిన పరిస్థితి కూడా వచ్చు. ఆ ప్రవాహం మనం చూస్తుండవచ్చు. కాలనీలోని ఇళ్లన్నింటినీ కూడా వరద ప్రభావం చుట్టుముట్టుతోంది. మొత్తం కూడా చుట్టుముట్టిన పరిస్థితి. ప్రజలు కూడా బయటికి వెళ్ళని పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 5-6 ఇళ్ల వారు ఇక్కడ నుంచి ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలు తరలి వెళ్లారు. వరద తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాల రంగంలోకి దించినా కూడా కాలనీ మొత్తం పూర్తి స్థాయిలో కూడా ముంపు గురవుతున్న పరిస్థితి. ప్రతి ఏటా కూడా వర్షాకాలంలో ఈ కాలనీ తరచూ ముంపు గురవుతుంది. మనం కాలనీలో రోడ్లను కూడా చూస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా రోడ్లన్నీ కూడా దెబ్బతిన్న పరిస్థితి. ప్రజలెవరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాత్రి అంతా కూడా భారీ వర్షం కురిసినా కూడా ఉదయం నుంచి కొంత వర్షం తగ్గుముఖ పట్టడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. అదే వర్షం కూడా కంటిన్యూ అయితే మాత్రం ఇప్పటికీ ఇళ్ళన్నీ మునిగిపోయాయని చెప్పి కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నాం, కాలనీలోకి వెళ్తా ఉన్నాం. కాలనీలోని రోడ్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6 ఇవి ఎప్పటికి కూడా వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ కాలనీలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా వరద ప్రభావితమైన పరిస్థితి. మనతో మాట్లాడిన స్థానికులు ఉన్నారు. సార్, చెప్పండి సార్, పరిస్థితి ఎలా ఉంది నిన్న నుంచి? నిన్న 4 గంటలు ఎడతెరిపి లేకుండా వర్షం, పెద్ద మొత్తంలో భారీ వర్షం కురిసింది. సో ఈ వర్షం వల్ల దీనిపైన మంజులాపూర్ అండ్ వివేక్ నగర్ కాలనీ అండ్ శివాచౌక్ కాలనీలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఈ ఏరియాకే చేరి దాదాపు ఇదంతా కూడా పరుచుకొని పారింది. ఇప్పుడు లోకల్ రెయిన్ అండ్ స్వర్ణ 9000 తీయడం వల్లనే ఇంత మొత్తంలో ఇబ్బంది అవుతుంది. ఇంకో 2-3 గంటలు ఇట్లాగే కంటిన్యూ అయ్యి ఉంటే ఒకవేళ 20,000-30,000 క్యూసెక్లు స్వర్ణ నుంచి రిలీజ్ చేసి ఉంటే మళ్ళా కాలనీ 2021 పరిస్థితి వచ్చి ఉండేది. సో మేము అధికారులకు కూడా చాలాసార్లు విన్నవించినాం. ఈ ఎస్ఆర్ఎస్పీ నుంచి ఒకేసారి రిలీజ్ చేయడము అండ్ స్వర్ణ నుంచి కూడా సేమ్ టైం రిలీజ్ చేస్తే లోకల్ రెయిన్ ఉంటే ఖచ్చితంగా ఈ కాలనీ మళ్ళా ఫస్ట్ ఫ్లోర్ అన్నీ కూడా మునిగే అవకాశం ఉంటుంది. అందుకని ఒక చాకర చెక్ డ్యామ్ ఏదైతే ఉందో ఇంకా కొంచెం మొత్తం తీసేయలేరు. దానికి 3 ఫీట్ మనకు పర్మిషన్ ఉంది. 1 మీటర్ వచ్చేసింది. ఆ 1 మీటర్ మొత్తం అది ఎంత అయితే లెంత్ ఉందో అది తీసేసిన తర్వాత అండ్ ఇది ఒక వైండింగ్ చేస్తే ఈ కాలనీ కంప్లీట్ సేఫ్ సైడ్ ఉంటుంది. చెప్పండి, ఏంది ఎలా ఉంది వర్షపడప్పుడు? ఇంత 4 years నుంచి కూడా వస్తున్నాయి మాకు. ఈసారి కూడా అధికారులు బాగా చూసుకుంటే బాగుంటుంది రాకుండా. మొన్న కూడా ఎమ్మెల్యే వచ్చి చూసిండు. మళ్ళీ ఒకసారి వచ్చి చూసి వర్షాకాలం పడితే పరిస్థితి ఎలా ఉంటుంది? వర్షాకాలం రాకముందు బాగానే ఉంటుంది. వర్షాకాలం రాగానే ఇదే పరిస్థితి మాకు. స్వర్ణ ఇడ్చబెట్టడు, ఒకసారి మా పోచంపాడు గేట్లు ఒక అవి ఇవి దానికి ఎఫెక్ట్ రెయిన్ పడడం వల్ల మాకు బాగా ఇబ్బంది అవుతున్నది. రెయిన్ పడకుంటే ఏం కాదు. మొన్న కూడా వచ్చినాయి కానీ రెయిన్ పడలేదు కానీ మాకు ఇక్కడ నీళ్ళు వచ్చేసినాయి. మాకు కూడా మొన్న కూడా అని మాకేం కాలే. కొంచెం ఇది అధికారులు ఇది కొంచెం నాలా కొంచెం వెడల్పు చేపిస్తే బాగుంటుంది. ఇది 30 feet రోడ్ సార్. ఇది కొంచెం 30 feet చేస్తే బాగుంటుంది. దాంతో మాకు ఏం కాదు సార్, వెళ్ళిపోవచ్చు రావచ్చు మాకు. సార్ చెప్పండి సార్, ఏంది మీ పరిస్థితి, ఏంది దీని పరిష్కారం ఏందో భావిస్తున్నారు? పరిష్కారం అయితే ప్రభుత్వం తరఫున కొంతవరకు జరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్యే గారి చొరవతో ఇక్కడ సాకర్ల దగ్గర ఉన్నటువంటి చెక్ డ్యామ్ ఎత్తును తగ్గించడం వల్ల ఈ సంవత్సరం మాకు అంతగా ఎఫెక్ట్ కాలేదు. మామూలుగా ఎప్పుడైతే రోడ్ల మీదకి నీళ్ళు పడుతుందో ఆ విధంగా పడుతుంది. అంతేకాకుండా కలెక్టర్ గారు రెగ్యులర్ మానిటరింగ్ చేయడం వల్ల మేము ఈ సంవత్సరం చాలా సేఫ్గా ఉన్నాం. వీళ్ళిద్దరు కూడా మా కాలనీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మొత్తానికైతే ఈ సంవత్సరం ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కొంత సేఫ్గానే ఉన్నారు. ఏదైతే మళ్ళీ రెయినీ సీజన్ వచ్చేలోగా ఈ శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి వీరంతా కోరుతా ఉన్నారు. ఇది ఇక్కడ జీఎన్ఆర్ కాలనీ పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య, ఏమనవతి, నిర్మల్ నుంచి.